నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. బాలయ్య బాబు వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారా అని చెప్పేసి నా అభిమానులు ఎంతోగానో వెయిట్ చేస్తున్నారు. బట్ దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ సార్. మరి సార్తో మాట్లాడి దీనికి సంబంధించిన అప్డేట్స్ గురించి అయితే ఒకసారి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, బాలయ్య బాబు వారసుడిగా మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడెప్పుడు ఎంట్రీ ఇస్తారా అని చెప్పేసి అటు ప్రేక్షకులు అటు ఫ్యాన్స్ ఇద్దరు వెయిట్ చేస్తూనే ఉన్నారు. బట్ ఇప్పటి వరకు ఎంట్రీ ఇవ్వలేదు. సో ఎంట్రీ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఉంటుందంటారు? అంటే ఇప్పుడనే కన్నా ఇప్పుడు మోక్షజ్ఞ ఫోటో ఒకటి బయటకు వచ్చింది. సో ఆ ఫోటో వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. ఆ ఫోటో వైరల్ అవ్వడంతో మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ ఖాయం అని ఎప్పుడెప్పుడా అని ఆయన నందమూరి అభిమానులందరూ వెయిట్ చేస్తున్నారు, కామెంట్స్ కూడా పెడుతున్నారు. దానికి తోడు మోక్షజ్ఞ లుక్ కూడా చాలా బాగుంది. ఆయన అంటే ఫిట్గా తయారై అందులో ఆ ఫోటోలో ఉన్నారు. ఆయన చాలా ట్రెడిషనల్ డ్రెస్లో చాలా బాగున్నారు కూడా ఆయన మోక్షజ్ఞ. సో అందుకని నందమూరి అభిమానులు మరోసారి ఇది బయలుదేరింది ఎప్పుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుంది అని. అయితే దాని మీద కన్ఫర్మ్ చేయాల్సింది బాలకృష్ణ గారే. ఎవరు ఎన్ని ఊహాగానాలు చేసినా కూడా అది బాలకృష్ణ గారికి మాత్రమే తెలియాలి. ఎందుకంటే ఇంతకుముందు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉండబోతుందని అనౌన్స్ కూడా చేశారు. లాంచ్ కూడా ఉండబోతోంది అన్నారు. మరి చివరి నిమిషంలో ఏమైందో ఏమో కానీ ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ సినిమా లాంచ్ కాలేదు. తర్వాత ఏదో బాలకృష్ణ గారు దాని మీద మాట్లాడి ఏదో ఒంట్లో బాగాలేదు అందుకని లాంచ్ క్యాన్సిల్ అయింది అని అన్నారు. మరి అది అవుతుందా అవదా అన్నది తెలియదు. మరి అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ దీన్ని డైరెక్ట్ చేస్తారా లేదా ప్రశాంత్ వర్మ వేరే సినిమా చేసుకుంటారా అన్నది కూడా ఇంకా నిర్దిష్టమైన సమాచారం లేదు. అయితే తాజాగా వచ్చిన సమాచారం ఏంటంటే క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ మోక్షజ్ఞ డెబ్యూ ఫిల్ము డైరెక్షన్ చేయబోతున్నారని ఒక వార్త. ఎందుకంటే దాన్ని కూడా మనము ఖండించలేము. ఎందుకంటే క్రిష్ అనే దర్శకుడికి బాలకృష్ణ గారికి చాలా ఇష్టం. క్రిష్ మీకు అది శాతకర్ణి సినిమా తీశారు కదా, క్రిష్ గౌతమిపుత్ర శాతకర్ణి క్రిష్ తీశారు. అది ఆయనకి చాలా ఇష్టమైన సినిమా. ఇద్దరికి ఈయన అక్కడి నుండి క్రిష్ గారు అంటే చాలా ఇష్టం. అందుకే మీకు ఎన్టీఆర్ రామారావు బయోపిక్ కూడా కృష్ణే డైరెక్టర్గా పెట్టుకున్నారు. సో క్రిష్ 2 పార్ట్లు కూడా క్రిష్ డైరెక్ట్ చేశారు. ఎన్టీ రామారావు బయోపిక్. అంటే సార్ ఇప్పుడు క్రిష్ గారి డైరెక్షన్లో మోక్షజ్ఞ గారు యాక్ట్ చేయబోతున్నారు అనేసి అంటున్నారు కాబట్టి లైక్ మనం చూసుకున్నట్లయితే బాలయ్య బాబు కూడా ఇంకొక మూవీ క్రిష్ గారి డైరెక్షన్లోనే చేయబోతున్నారు, ఆదిత్య సినిమా అని చెప్పేసి మనకు ఒక అప్డేట్ కూడా వచ్చింది. అని కూడా అంటున్నారు. ఇద్దరు కలిసి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? వాటికన్నా నాకు తెలిసి ఈ బాలకృష్ణ గారు అనేది ఏంటంటే మోక్షజ్ఞని సింగిల్గానే ఒక సినిమాలో ఇంట్రడ్యూస్ చేయాలని. అందులో ఈయన వేస్తే ఏమైనా క్యామియో వేయచ్చు బాలకృష్ణ గారు. అంటే లేదంటే బాలయ్య బాబు గారు మూవీలో అయినా కానీ ఒక రోల్ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు. అది అంటే ఆ కథ దాన్ని బట్టి ఉంటుంది. ఇంతకు ముందు అన్నారు కదా ఆయన సంగీతం శ్రీనివాసరావు గారి దర్శకత్వంలో చేస్తానని. కానీ ఇప్పుడు ఆయనే మరి దర్శకత్వం చేయొచ్చేమో బాలకృష్ణ గారే డైరెక్టర్గా మరి. ఎందుకంటే సంగీతం గారు ఇప్పుడు నాకు తెలిసి చేయకపోవచ్చు అది డైరెక్షను. సో ఏమైనా కూడా మళ్ళీ మోక్షజ్ఞ ఎంట్రీ అన్నది ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. జనాలందరూ వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఎలాగో వైరల్ అవుతుంది కాబట్టి బాలకృష్ణ గారు దీని మీద ఏదైనా ప్రకటన కూడా చేయొచ్చు. ఎప్పుడు ఎంట్రీ ఉండొచ్చు, ఏంటి, ఎవరు డైరెక్షన్ చేయొచ్చు, ఎలా ఉండబోతోంది అని. సో దాని మీద కొద్ది రోజులు ఆగితే గనక మనకు అప్డేట్ వస్తుంది. మోక్షజ్ఞ ఆయన అయితే నాకు తెలిసి రెడీగా ఉన్నారేమో అనిపిస్తోంది. ఇప్పుడు తాజా లుక్ చూడడంతో మళ్ళీ ఆయన రెడీగా ఉన్నారేమో ఇప్పుడు దాన్ని ఏమంటారు కెమెరాని ఫేస్ చేయడానికి ఆయన అని. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మోక్షజ్ఞ తయారు చేశారు, గ్రూమ్ చేశారు. ఆయన అన్ని విదేశాలకు వెళ్ళి హార్స్ రైడింగ్, ఇంకా నెక్స్ట్ కొన్ని డ్యాన్సు, ఈ ఫైటింగ్ యాక్షన్ సీన్స్లో ఎట్లా చేయాలి ఏంటి అవన్నీ గ్రూమ్ అయ్యారని తెలిసింది. డెబ్యూకి అయితే అంతా సిద్ధంగానే ఉన్నారు. కానీ ఎప్పుడు అన్నది, ఎవరు చేస్తారన్నది, ఎలా చేస్తారన్నది బాలకృష్ణ గారు డిసైడ్ చేయాలి. ఓకే సార్. అలాగే ఇంకొకటి ఏంటంటే సార్, మనకి దసరాకి చూసుకున్నట్లయితే చాలా వరకు కొత్త మూవీస్ అనేసి అప్పటి నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. మరి మోక్షజ్ఞ మూవీ మనకు ఆ లుక్ చూసినట్లయితే మేబీ దసరాకి స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. అది కూడా ఎందుకంటే దసరాకి జనరల్గా కొత్త సినిమాలు మొదలెడతారు కాబట్టి. సో ఈ లుక్, ఆయన తాలూకా ఆ పర్సనాలిటీ, ఆ ఫిజిక్, దీన్ని బట్టి చూస్తే కనుక ఏదైనా సినిమాకి ప్రిపేర్ అవుతున్నట్టుగానే ఉంది. అంటే డెబ్యూ సినిమాకి ప్రిపేర్ అవుతున్నట్టుగానే ఉంది. సో నాకు తెలిసి దసరాకి బాలకృష్ణ గారు లాంచ్ చేసినా మనం ఆశ్చర్యపోని అవసరం లేదు.
అయితే డైరెక్టర్ ఎవరన్నదే అక్కడ సందిగ్ధత. ప్రశాంత్ వర్మ చేస్తారా, లేకపోతే ఇంతకుముందు ప్రశాంత్ వర్మ ఇచ్చిన కథను చేస్తారా, లేదా క్రిష్ జాగల్ముడి చేస్తారా, లేదా వేరే డైరెక్టర్ని ఎవరైనా తీసుకొని వస్తారా? ఎందుకంటే ఇప్పుడు బోయపాటి గారు కూడా అఖండ 2 కంప్లీట్ చేసేసారు. September 25th రిలీజ్ అవుతుంది. అది రిలీజ్ అయినాక బోయపాటి గారు కూడా ఖాళీయే కదా, మళ్ళీ వెంటనే ఒకవేళ బోయపాటి గారి చేతిలో పెట్టి మీరు మా అబ్బాయిని చూడండి అంటే ఒక మాస్ యాక్టర్గా ఈయన తయారు చేస్తాడు బోయపాటి. లేదు మామూలుగా నార్మల్గా కొద్దిగా సటిల్గా ఉండాలంటే క్రిష్ జాగల్ముడి చేతిలో పెడతారు. క్రిష్ జాగల్ముడి అంత మాస్ కాదు కదా, కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం దీనిగా సటిల్గా ఉంటుంది అది. సో అందులో పెడతారు. ప్రశాంత్ వర్మకే ఇస్తారంటే అది వేరేలా ఉంటుంది మరి అది కూడాను. ఆయన కొద్దిగా సూపర్ నేచురల్ ఏమైనా ఆ ఫ్యాంటసీ కొంచెం ఆ బ్యాక్డ్రాప్ లో ఉంటే ఉండొచ్చు మరి ప్రశాంత్ వర్మ అంటే. సో మరి అంతా ఎవరు డిసైడ్ చేస్తారంటే బాలకృష్ణ గారు డిసైడ్ చేస్తాడు. ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తారా, క్రిష్ జాగల్ముడా, బోయపాటి సీనా, ఆయనకి మాసా లేదా క్లాసా ఏంటి డిసైడ్ అన్నది బాలకృష్ణ గారు మేబీ దసరాకి అనౌన్స్మెంట్ చేయొచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు అని అనుకుంటున్నాము. ఓకే సార్, అలాగే ఏంటంటే సార్ అఖండ 2 షూటింగ్ అనేది ఇంకొంచెం పెండింగ్లో ఉంది అనేసి అని చెప్పారు. సో అఖండ 2లో కూడా మోక్షజ్ఞ గారు ఎక్కడో చిన్న రోల్ చేసే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి ఒక న్యూస్ కూడా వచ్చింది. మేబీ ఈ లుక్ ఏమన్నా దానికి ఏమైనా సంబంధించి ఉండొచ్చు అంటారా సార్? కానీ అంతలా ఉండదు. అయితే ఒకటి ఇప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు మనంలో అఖిల్ ఎంట్రీ ఇచ్చారు చిన్నది, అట్లా ఇందులో ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ నాకు తెలిసి బాలకృష్ణ గారికి అట్లా పెట్టరేమో అనుకుంటున్నాను. అంటే సార్ ఇక్కడ మనకి అఖండ 2 మూవీ చూసుకున్నట్లయితే కొంచెం డివోషనల్ వైబ్ లో ఉంటుంది. బట్ ఇక్కడ మనం లుక్ చూసుకున్నా కానీ కొంచెం డివోషనల్ గా ఉంది కాబట్టి మేబీ మీరు అన్నట్టుగానే మన మూవీలోని అఖిల్ గారు ఎలా ఎంట్రీ ఇచ్చారో అలానే ఏమైనా చిన్న రోల్ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చు. ఛాన్సెస్ ఎందుకంటే సరదాగా ఒక చిన్న రోల్ ఏదైనా చేస్తే చేయొచ్చు మరి. కానీ నాకు తెలిసి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మూవీ చేయడానికే బాలకృష్ణ గారు సుముఖంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే చిన్న రోల్స్ కాకుండా డైరెక్ట్ లాంచ్ చేయడానికే ఆయన నాకు తెలిసి ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టుగా ఉంది. ఏదేమైనా అది నాకు తెలిసి కమింగ్ దసరాకి మోక్షజ్ఞ ఎంట్రీ గురించి బాలకృష్ణ గారు ఒక ప్రకటన చేయొచ్చని అనుకుంటున్నారు. మేబీ మనకి అఖండ 2 రిలీజ్ ఈవెంట్స్ అవన్నీ ఉంటాయి కదా, అందులో ఏదైనా చేస్తారు, అనౌన్స్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే సార్, మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంట్రీ ఇవ్వబోతున్నారు అనే వాటి గురించి అయితే మాకు చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్.